చదవేస్తే ఉన్నమతి పోయినట్లుగా ఉంది ప్రభుత్వం తీరు అని మండిపడుతున్నాయి ప్రతిపక్షాలు. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నిస్తున్నాయి. టీబీ ఆసుపత్రిని వికారాబాద్కు మార్చాలన్న నిర్ణయంపైన కాంగ్రెస్ బీజేపీ నాయకులు దుమ్మెత్తిపోశారు. తిక్క పనులు చేయడం మానుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సార్కు మంచి ఐడియాలు వస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ ఒక ఐడియా వచ్చింది. ఎంబడే గా ఐడియాను అమలు చేయమని ఆఫీసర్లకు చెప్పిండు. గా సార్ ఎప్పుడే ఆలస్యం, గాళ్ళు జీవో తీసుకొచ్చిర్రు. అసలుకి కొత్త ఐడియా ఏందనుకుంటున్నారా? హైదరాబాద్ ఎర్రగడ్డలో ఉన్న టీబీ హాస్పిటల్ను వంచబోయి రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో పెడతారట. ఎర్రగడ్డ నుంచిగా వికారాబాద్కు 70 కిలోమీటర్లు. ఇక్కడ ఉన్న హాస్పిటల్లోని ఇక్కడనే ఉంచకుండా గంత దూరం ఎందుకు గుంచబోతున్నారని అనుకుంటున్నారా? ఎర్రగడ్డలో ఉన్న టీబీ హాస్పిటల్ను వికారాబాద్కు షిఫ్ట్ చేసినాక హైదరాబాద్ నడిమిట్లు ఉన్న సచివాలయంను గా ఎర్రగడ్డకు షిఫ్ట్ చేస్తారట. టీబీ ఆసుపత్రి ఉన్న కాడ కొత్త సెక్రటేరియట్ కట్టిస్తారట. ఇప్పుడున్న సెక్రటేరియట్ జాగను అమ్మి వచ్చిన పైసలతోని హుసేన్ సాగర్ చుట్టూతో పెద్ద బిల్డింగులు కట్టిస్తాడట. ఎట్లున్నది కేసీఆర్ సార్ ఐడియా? ఎర్రగడ్డ నుంచి టీబీ ఆసుపత్రిని షిఫ్ట్ చేస్తే 50 నుంచి 60 ఎకరాల జాగ ఉంటుందట. గా జాగల హైటెక్ సెక్రటేరియట్ కట్టిద్దామని ప్లాన్ చేస్తున్నారు. ఆఫీసర్లను పిలిపించి సీఎం బ్లాక్ ఎట్లుండాలి, మంత్రులు ఏడ కూర్చోవాలి, ఎన్ని అంతస్తులు ఉండాలని నక్సలు కూడా గీపించిండట. అయితే కేసీఆర్ ఏం చేస్తున్నాడో ఎందుకు చేస్తున్నాడో సమజైతే లేదని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోయినాయి. కేసీఆర్ సార్కు తెలియకపోయినా పక్క నుండి ఆఫీసర్లు అయినా సంజాయించాలి కదా అని అపోజిషన్ లీడర్లు మండిపడ్డారు. పేదోళ్ళకి ఏమైనా రోగం వస్తే 70 కిలోమీటర్లు పోయి డాక్టర్లకు చూపించుకోవాలనా అని అడుగుతున్నారు కాంగ్రెస్ లీడర్ షబీర్ అలీ సాబ్. ఈ పేషెంట్స్ గరీబ్ పేషెంట్సే ఉంటారు, ధనవంతులంతా కార్పొరేట్ హాస్పిటల్కి పోతారు. మరి 70 కిలోమీటర్ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ చేసుకునేందుకు అవకాశాలు ఎలా ఉంటాయి? దీని మీద ఏం అధ్యయనం చేయకుండా ఒక తుగులుక్ పాలన తీరుగా ఆర్డర్లు తీసేస్తున్నాం. అగో చూసిండ్రా షబీర్ అలీ సాబ్ ఏమంటున్నాడో? తుగ్లక్ పాలన ఆట. కేసీఆర్ సార్కు తెలియదా కదంతా? హుసేన్ సాగర్ చుట్టూతా పెద్ద బిల్డింగ్లు కట్టిద్దామని కేసీఆర్ సార్ ఆలోచన. చెరువులు కుంటల చుట్టూతా బఫర్ జోన్ల బిల్డింగ్లు కట్టొద్దని సుప్రీంకోర్టు ఆర్డర్ ఉన్నదట. గందుకే సెక్రటేరియట్ను ఖాళీ చేపించి గా జాగల పెద్ద బిల్డింగ్లు కట్టిద్దామని సార్ ఆలోచన. రెండోది దీంతో నష్టం ఏముందంటే ఇది టీచింగ్ హాస్పిటల్ ఫర్ ది ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఉస్మానియా మెడికల్ కాలేజ్కు ఇది అనుబంధము టీచింగ్ హాస్పిటల్. దీనివల్ల రీసెంట్లీగా పీజీకు 11 సీట్స్ వచ్చినాయి. మనకు 11 డాక్టర్ ఎండిఐ అవకాశాలు కోల్పోతాం. ఎందుకంటే అది ఆ పీజీ హాస్పిటల్ రూల్స్ ఎంసేది ఏముంది అంటే మెడికల్ కాలేజ్కు టీచింగ్ హాస్పిటల్ 8 కిలోమీటర్ లోపల ఉండాలా. ఇది ఏమో 75 కిలోమీటర్. ఏమన్నా జియో తీసేటప్పుడు మీ అధికారులకు ఏమైపోయింది? ఆయనకైతే సరే మేము ముందే అన్నాము ఈ తుగులుగు పాలన అని. ఈ అధికారులకు కూడా ఏమైనా బుద్ధి ఉందా? వీళ్ళకు చెప్పరాదా? అని ఇది ఎంసీఏ రూల్ ప్రకారంగా 8 కిలోమీటర్స్ లోపల ఉండాలా. ఇది టీచింగ్ హాస్పిటల్ ఉంది, మరి 70 కిలోమీటర్కి పోతే మనకు 11 సీట్లు పోతాయి. ఏంది షబీర్ సాబ్ గట్లా అంటున్నారు? పీజీ సీట్లు పోకుండా ఉండేటందుకు ఇంకేమైనా ఉపాయం ఉన్నదేమో ఆలోచిస్తారు. మొత్తం ఆలోచించే జీవో తీసుకొచ్చిర్రు. బిల్డింగులు కట్టించేందుకు రిపేర్లకు 7 కోట్ల రూపాయలు కూడా మంజూరు చేసిర్రు. గట్లా అంటారేంది మీరు? రాత్రికి ఒక ఆర్డర్, పొద్దుగాల ఒక ఆర్డర్ అంటే మజాకా? ఇది ప్రభుత్వమా? ఇది ఎవరు జాగీర్ కాదు, ఇది ప్రజాస్వామ్యం ప్రభుత్వం. ఇది ఎప్పుడు పడితే నిద్రలకు వెళ్ళి లేసి ఒకటి మబ్బులో ఒకటి ఆర్డర్లు తీసుకుంటా పోతే దీనికి మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. షబీర్ అలీ సాబ్ మాటలు విన్నారు కదా? అగో అక్కడ నాగం సార్ రెడీగా ఉన్నాడు. ఈ సార్ కూడా కేసీఆర్ది తుగ్లక్ పాలన అని అంటున్నాడు. మెడ మీద తలకాయ ఉన్నాడు ఓడు కూడా గిసోటి పనులు చేయరని అన్నాడు. పేదోళ్ళను ఎందుకు ఇట్లా ఆగం పట్టిస్తున్నావు అని అడుగుతున్నాడు. పెద్ద బిల్డింగులు ఎవరు కావాలన్నా అని క్వశ్చన్ చేసిండు. ముఖ్యమంత్రి గారు, మీకు ఇది తగదు, మీ తుగ్లక్ పరిపాలన స్టాప్ చేయి, ఈ ఆలోచనలో విరమించుకో. ఎవరు చెప్పిండ్రా మీకు ఇది? ఇప్పుడు ఏ పేద పేషెంట్లు ఇలా నాకు వీరికి తెలియదయా పాపం, ఏం చేయమంటారు నన్ను? ఉస్మానియాకి వెళ్ళి ఏదైనా టీబీ పేషెంట్ ఉంటే రెఫర్ చేసేది చెస్ట్ హాస్పిటల్, టీబీ హాస్పిటల్కు. నిమ్స్కి వెళ్ళి ఏదైనా టీబీ పేషెంట్ ఉంటే రెఫర్ చేసేది రెఫరల్ హాస్పిటల్, ఇది టీబీ అండ్ చెస్ట్ హాస్పిటల్ ఎర్రగడ్డ. ఇక్కడ హైదరాబాద్లో ఉండే అన్ని చిన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఏదైనా టీబీ కానీ చెస్ట్ డిసీజ్ ఏమైనా ఉంటే రెఫర్ చేసేది ఈ హాస్పిటల్కే. ఇది రెఫరల్ హాస్పిటల్.
రెఫరల్ హాస్పిటల్ తీసుకుపోయి 70 కిలోమీటర్ల దూరంలో 100 కిలోమీటర్ల దూరం పెట్టే హక్కు నీకు ఎవడిచ్చినాడు? ఈ పేషెంట్లకి ఇది ఇబ్బంది కాదా? పేదవాడిని అంటే వైద్యాన్ని దూరం చేస్తావా పేదవాడికి? ఇది దుర్మార్గం కాదా? ఇది ఈయన ఆలోచన కేవలం ఈయన ఆకాశ అరిమాలు కడతారంట. అది చూసి మొత్తము అంటే ఇండస్ట్రియలిస్టులు అందరూ వచ్చి తెలంగాణ ఈడొచ్చి హైదరాబాద్ చేరతారంట. ఇది ఎక్కడదో చూసిండ్రు కదా, కేసీఆర్ సార్ ఉండి ఉండి ఏదో ఒక కొత్త ఐడియా చేస్తాడు, ఎంబటే అపోజిషన్ లీడర్ అందుకుంటారు. గా సార్ ఏం పని చేసినా గిట్లనే అవుతున్నది. మరి కేసీఆర్ సార్ ఐడియాలు కరెక్టా లేకపోతే అపోజిషన్ లీడర్ చెప్పేది కరెక్టా అనేది జనాలు చెప్తారు. కాకులను కొట్టి గద్దలకు వేసినట్లుగా ఉంది ప్రభుత్వం తీరు అని అన్నారు సిపిఎం రాఘవులు. ఏపీకి ప్రత్యేక హోదాపై కాకమ్మ కబుర్లు చెబుతూ ప్రజల్ని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టుగా ఉంది ఏపీలో ప్రజల పరిస్థితి అని అన్నారు ఏపీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రఘువీరారెడ్డి. ట్యాక్సులు పెంచేసి ప్రజలను నడ్డి విరిచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని వెల్లడించారు. మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి గొప్ప సపోర్ట్ దొరికిందండి. నది పక్కన రాజధాని కట్టిస్తున్న బాబు గారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెగ మెచ్చుకున్నారంట. నది పక్కన కట్టిస్తే వాస్తుపరంగా బాగా కలిసి వస్తుందట. బయట బహిరంగ సభల్లో నోటికొచ్చినట్టు తిట్టుకునే ఇద్దరు ముఖ్యమంత్రులు మొన్న గవర్నర్ గారు ఏర్పాటు చేసిన ఎట్ హోమ్ కార్యక్రమంలో కలుసుకుని మాట్లాడుకున్నారు. వీళ్ళిద్దరూ ఇంకా ఏం మాట్లాడుకున్నారో మనకు తెలియదు కానీ రాజధాని కోసం భూసేకరణ జోరుగా జరుగుతోందంటున్నారు మంత్రి పుల్లారావు గారు. 15 రోజుల్లో సుమారు 7,500 ఎకరాలు భూ సమీకరణ చేయటం జరిగింది. మిగిలిపోయినటువంటిది కూడా ఫిబ్రవరి 10వ తారీఖు కల్లా దాదాపు 20,000 ఎకరాలు క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత కూడా అవసరమైతే ఇంకో 4 రోజులు పొడిగిస్తాము. ఇప్పుడు ఏంటంటే లోన్ నిన్న మా ముఖ్యమంత్రి గారిని నేను మా నారాయణ గారు అడిగాం. 1 టైం అక్కడ పేమెంట్ చేయమన్నారు. 2-3 రోజుల్లో మీరు అరేంజ్ చేసుకోండి, 1 టైం పేమెంట్ చేద్దామని కూడా చెప్పారు. సింగిల్ స్ట్రోక్ తోనే ఫుల్ పేమెంట్ చేస్తామంటున్నారు పుల్లారావు గారు. పేమెంట్ సంగతి సరే గానీ చిన్న చితక రైతుల భూములు మాత్రమే తీసుకుంటారా, పెద్దలు రాజకీయ నాయకుల భూములు సేకరించేది ఉందా అని అడుగుతున్నారు సిపిఎం రాఘవులు గారు. ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే కాకులను కొట్టి గద్దలు వేస్తున్నట్టుగా ఉంది. ఏటి అన్యాయమని ఆయన గారు మండిపడ్డారు. ఈరోజు కృష్ణానది కరకట్టకు లోపల ఉన్న భూముల సంగతి ఏమిటి అనేది ఇప్పటి వరకు ప్రభుత్వం స్పష్టం చేయలేదు. కరకట్టకు బయట ఉన్న రైతుల భూములను మాత్రమే సేకరిస్తామని ల్యాండ్ పూలింగ్లో చెప్తున్నారు. మేము సేకరించిన సమాచారం ప్రకారం సుమారు కరకట్టకు లోపల ఒక 2,000 ఎకరాలు ఉన్నది. ఈ 2,000 ఎకరాల్లో అత్యధిక భాగం పెద్ద పెద్ద కోటీశ్వరులు, రాజకీయ పలుకుబడి కలిగిన వ్యక్తుల చేతుల్లో ఉన్నది. ప్రభుత్వం ఈ 2,000 ఎకరాలని మినహాయించాలని చూస్తుంది. రాజకీయ పలుకుబడి కలిగిన వారికి, కోటీశ్వరులకు సంబంధించిన భూములనేమో ల్యాండ్ పూలింగ్ని మినహాయించి వాళ్ళు వ్యాపారం చేసుకునే దానికి అవకాశం ఇస్తారు. సామాన్య మధ్యతరగతి రైతులు భూములనేమో బలవంతంగా అదిరించి బెదిరించి స్వాధీనం చేసుకుంటారు. ఇది ప్రభుత్వం. ఏపీకి ప్రత్యేక హోదా గురించి టీడీపీ నాయకులు, బీజేపీ నాయకులు ప్రజలకు కాకమ్మ కబుర్లు చెప్తున్నారని అన్నారు సిపిఎం రాఘవులు గారు. ప్రత్యేక హోదా గురించి కేంద్ర మంత్రి జైట్లీతో మాట్లాడాను, ఆయన సానుకూలంగా స్పందించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కట్టుకథలు చెప్తున్నారని అన్నారు రాఘవులు గారు. ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో అర్థం కావట్లేదు అంటున్నారు. ఒక నెల రోజుల క్రితం సుజనా చౌదరి గారు ఇది స్పెషల్ స్టేటస్ రావడం కష్టం అని చెప్పేసి ప్రకటించారు. ఆయన ఇక్కడ విజయవాడ కృష్ణా జిల్లా ప్రాంతానికి వచ్చి, అంటే కేంద్రంలో మంత్రిగా ఉండి తెలుగుదేశం పార్టీ నాయకుడిగా ఉన్న ఆయన స్పెషల్ స్టేటస్ కష్టం అని చెప్పి ఒక నెల రోజుల క్రితం ప్రకటించారు. వెంకయ్య నాయుడు గారు 2-3 రోజుల క్రితమే అన్ని రాష్ట్రాలు అడిగితే దీనికి కూడా ఇస్తే కాబట్టి కష్టం అని చెప్పేసి ఆయన చెప్పారు. ఇద్దరు కేంద్ర మంత్రులు ఇది కష్టం అని చెప్తే జైట్లీ గారు ఇది సులభమే మీకు వస్తుందని చెప్పాడా, లేకపోతే ఆయన ఏం చెప్పకపోయినా చంద్రబాబు గారు మోసం చేయడానికి ఆయన సానుకూలంగా స్పందించారు అని చెప్పేసి చెప్పారా? అతనికి అంటే గానుడు ఆచంట మాలన్న అన్నట్టు రాష్ట్ర విభజన సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం ఏపీకి 5 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానంటే లేదు 10 సంవత్సరాలు ఇవ్వాలని వెంకయ్య నాయుడు గారు పట్టుబట్టారు. ఇప్పుడు ఆయనే మాట మార్చేశారని అన్నారు రాఘవులు గారు. బీజేపీ కూడా సమాధానం చెప్పాలి. ఎందుకంటే పార్లమెంట్లో చర్చల సందర్భంలో 5 సంవత్సరాలు మేము స్పెషల్ స్టేటస్ ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు చెప్తే అది చాలదు 10 సంవత్సరాలు కావాలని వెంకయ్య నాయుడు గారు అక్కడ గొంతు తీసుకుని అరిచారు. ఇప్పుడు ఆ వెంకయ్య నాయుడు గారే అది సాధ్యమయ్యట్లేదని చెప్తున్నారు.
ఎందుకు సాధ్యం అంటే ఇతర రాష్ట్రాలు కోరతాయి కదా అన్నారు. మరి ఆ రోజు పార్లమెంట్లో ఇతర పార్టీలు లేవా, ఇతర రాష్ట్రాలు లేవా, ఇతర రాష్ట్ర ఆయన అంత అనుభవం ఉన్న ఆయన ఇతర రాష్ట్రాలు కూడా అడుగుతాయి అని చెప్పేసి ఆ రోజు తెలియదా? ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. మరి రాఘవుల్ గారు చెప్పింది కూడా కరెక్టే కదండి. అప్పుడొక మాట ఇప్పుడొక మాట చెప్పి ప్రజలను ఎన్నాళ్ళు మోసం చేస్తారు ఈ నాయకులు. అదిగో అక్కడ ఏపీ కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ రఘువీరారెడ్డి గారు ఉన్నారు. ఆయన గారు ఏ విషయం మీద మాట్లాడతారో చూద్దాం. మే నెలలో డీజిల్ ధర 62 రూపాయలు ఉంది, ఈరోజు 58 రూపాయలు ఉంది. కేవలం 4 రూపాయలు మాత్రమే తగ్గింది. తగ్గిన క్రూడ్ ఆయిల్ ధరకు ప్రపోర్షనేట్ గా తీసుకుంటే అది 21 రూపాయి ఉండాలి. ఈరోజు డీజిల్ ధర 21 రూపాయి ఉండాలి, కానీ అది 58 రూపాయలు ఉంది. అలానే పెట్రోల్ కూడా చూడండి, మే నెలలో 79 రూపాయలు ఉంది. ప్రపోర్షనేట్ గా తీసుకుంటే అది 29 రూపాయలు కావాలి. పెట్రోల్ ధర లీటరు 29 రూపాయలు కావాలి, కానీ దాదాపు 69 రూపాయలు ఉంది. విన్నారు కదా, పెంచినప్పుడు పెంచేశారు, తగ్గినప్పుడు మాత్రం తగ్గించట్లేదు. మరి ఆ డబ్బులన్నీ ఏమైపోతున్నాయని అనుకుంటున్నారా? ఇంకెట పోతాయి, మధ్యలో గవర్నమెంట్ ఉన్నాయి కదా, అవి అలాగే లాగేసుకుంటున్నాయి. అంటే దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం వేయడనే సామెత విన్నారు కదా, అలాగన్నమాట. ఆ విషయం అట్టా ఉంచండి. ఇంకో విషయం చెప్తే మీరు ఆశ్చర్యంతో ముక్కు మీద వేలేసుకుంటారు. అది ఏంటో రఘువీరారెడ్డి గారు చెప్తున్నారు, వినండి. విమానాల్లో వాడేటువంటి పెట్రోల్ కు మన రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ తగ్గించినారు. తగ్గిస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి వివరణ ఏమంటే, రాష్ట్ర ప్రభుత్వం విమానయానం కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాయి, వాళ్ళని ఆదుకోకుండా పోతే, తగ్గించకపోతే ఇబ్బంది అవుతుంది, ప్రయాణికులకు ఇబ్బంది అవుతుంది, లేకపోతే విమాన సంస్థలకు ఇబ్బంది కలుగుతుంది అని ట్యాక్స్ తగ్గించినారు. చూడండి, దాని వారా ఇక్కడనే కనిపిస్తా ఉంది. విమానాలకు వాడేటువంటి పెట్రోల్ ఏమో 51 రూపాయి 42 పైసలు ఈరోజు, కానీ మీరందరూ వాడే స్కూటర్లకు వాడేటువంటి పెట్రోల్ మాత్రం 68 రూపాయల 86 పైసలు. విన్నావా? విమానాల్లో వాడే ఇంధనం లీటర్కు 51 రూపాయంట. మనం స్కూటర్లో పోయించుకునే పెట్రోల్ లీటర్కు 68 రూపాయలంట. ఏంటి ఘోరం! ఇది సాలదన్నట్టు ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్స్ వేయడానికి మళ్ళీ రెడీ అవుతున్నారట గవర్నమెంట్లు. ఏమిటి అన్యాయమని ప్రశ్నిస్తున్నారు రఘువీరారెడ్డి గారు. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఈ రోజు ప్రభుత్వం మరో శుభవార్త, పెట్రోలు డీజిల్ మీద ట్యాక్స్ పెంచబోతున్నాము. రాష్ట్ర ప్రభుత్వం ట్యాక్స్ పెంచబోతా ఉన్నాము. వారి ఎన్నికల మేనిఫెస్టోలో 2వ పేజీలోనే చెప్పినారు, కాంగ్రెస్ హయాంలో విపరీతంగా పెట్రోలు డీజిల్ పెరిగిపోయింది, సామాన్యుడి మీద ఈ ప్రభావం పడ్డది అని చెప్పినటువంటి వారు ఇంత దోపిడీ జరుగుతా ఉంటే కేంద్ర ప్రభుత్వంలో మాట్లాడడం లేదు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీ మాట్లాడకపోగా మళ్ళీ వీరు మేము మళ్ళీ ట్యాక్సులు పెంచుతామంటా అన్నారు. ఓ పక్కేమో విమానాలు తగ్గిస్తారట, ఇక్కడ జీపులకు లేకపోతే బస్సులకు స్కూటర్లకు పెంచుతారట. అదండి సంగతి. కంచే చేను వేసినట్లుగా ప్రభుత్వాలే ప్రజలను మోసం చేస్తే ఇక మనల్ని ఎవరు రక్షిస్తారు చెప్పండి? ఇందాక రాఘుల్ గారు చెప్పినట్లు కాకులను కొట్టి గద్దలకు వేయడం అంటే ఇదే మరి. వెల్కమ్ బ్యాక్. ప్రతిపక్షాల తీరు దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందంటున్నారు టీఆర్ఎస్ నాయకులు. అప్పుడు మీరు చేస్తే తప్పు కాదు కానీ మేము చేస్తే తప్ప అని ప్రశ్నించారు. ఇప్పుడు మేము చేసింది తప్పు అయితే ఆనాడు మీరు చేసింది తప్పు కాదా అని నిలదీస్తున్నారు. ఆ రోజు మీరు చేసింది తప్పు కానప్పుడు ఇప్పుడు మేము చేసిన తప్పు ఎలా అవుతుంది అని అడుగుతున్నారు. తెలంగాణ తెలుగుదేశం కాంగ్రెస్ లీడర్లకు మస్తు పని దొరికింది. గాలు ఉత్తగా ఉండకుండా సీఎం కేసీఆర్ సార్ రోజుకో పని పెడుతున్నాడు. మొన్న రాజయ్య సార్ను క్యాబినెట్ల నుంచి తీసేసిండు. నిన్న టీబీ ఆసుపత్రిని వికారాబాద్ గొంచబోయే జీవో తీసుకొచ్చిండు. ఇక దాంతోనిగా 2 పార్టీల లీడర్లు కేసీఆర్ మీద ఒకరి తర్వాత ఒకరు అటాక్ చేస్తున్నారు. రాజయ్య సార్ ఒకడే తప్పు చేసిండా, ఈ గవర్నమెంట్ లో తప్పు చేయని వాళ్ళు ఎవరున్నారు అని అడుగుతున్నాడు తెలంగాణ టీడీపీ లీడర్ మోత్పల్లి సారు. అసలు ఈ గవర్నమెంట్ ఎవరి కోసం ఉన్నదని క్వశ్చన్ చేసిండు. ఇది ఏ రకమైన ప్రభుత్వం, ఎవరి కోసం ఈ ప్రభుత్వం అని నేను అడుగుతా ఉన్నా. పెత్తందారుల కోసమా, ధనవంతుల కోసమా, పెట్టుబడిదారుల కోసమా, ఎవరి కోసం ఈ ప్రభుత్వం? కేసీఆర్ కుటుంబం కోసమే ఈ ప్రభుత్వం. కేసీఆర్ ఆలోచన ఏదొస్తే అది. ఏమయ్యా దొంగలు పడ్డట్టు రాజయ్యని అంత తొందరగా ఉడబిక్కాల్సిన అవసరమే ఉంది, శ్రీహరిని అంత తొందరగా కేబినెట్లకు తీసుకోవాల్సిన అవసరమే ఉంది. ఏం కొంపలారిపోయినాయి? ఏ తప్పు చేసిండు రాజయ్య గారు? మీ ప్రభుత్వంలో తప్పు చేయని మనిషి ఎవరు? ఈ నడుమ అపోజిషన్ లీడర్లు ఎట్లా వారితే అట్లా మాట్లాడుతున్నారు.
సీఎం అని కూడా చూడకుండా కేసీఆర్ను నోటుకొచ్చినట్లు అంటున్నారు. ఇదివరకు దాకా కాంగ్రెస్ బీజేపీ లీడర్లు ఇది తుగ్లక్ పాలని అన్నారు. ఇప్పుడు మోత్కుపల్లి కూడా గసోటి మాటలే అంటున్నాడు. అటు నుర్రి దురదృష్టం ఏంటంటే పిచ్చివాని చేతులు రాయి ఉన్నట్టున్నది. ఇసురుతా ఉన్నాడు. ఎంపీ ఉన్నాడు తీసుకొచ్చి ఎమ్మెల్యే చేసుడు ఏంది? మన ఎంపీ కోసం ఎన్నికలు పెట్టుడు ఏంది? దీని వెనుక మతలబ్ ఏంది? ఈ మతలబ్ ఏందని నేను అడుగుతున్నా. దాని వెనుక కూడా ఏదో పెద్ద కుంభకోణం ఉన్నట్టుగా గమనిస్తా ఉన్నాం, రకరకాలుగా వింటా ఉన్నాం. ఇవన్నీ కొద్ది రోజుల్లో బయటకు వస్తాయి. ఏ ప్యాకేజ్ ఎంతకు మాట్లాడుకొని ఎవరేం జరుగుతుందో తప్పకుండా ఇవన్నీ బయటకు వస్తాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. విన్నరా, ఏమన్నా అడిగేది ఉంటే మంచిగా అడగాల కానీ గట్ల ఇష్టం వచ్చినట్లు తిరిగితే ఇనటోళ్ళు ఏమనుకుంటారు? మోత్కుపల్లి ఇంకో మాట అంటున్నాడు. రాజయ్య సార్ను తీసేసి కడియం శ్రీహరి సార్ను మంత్రిని చేసిర్రు. అసలు శ్రీహరి సారు ఎస్సీనే కాదని అంటున్నాడు. నేను చెప్పేది ఏంటంటే కొన్ని విషయాలు ఇవాళ పెత్తందారులు అయినటువంటి వాళ్ళు దాచిపెడతా ఉంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితులు బయటకు వచ్చినప్పుడైనా ప్రభుత్వాలు పార్టీలు గమనించవలసిన అవసరం ఉంది. మా జాతులకు ఎక్కడైనా అన్యాయం జరిగితే నేను చెప్పే మాట తప్పైతే మీరు ఎవరన్నా పోయి ఆ ఊళ్ళో పరిశీలన చేయండి. శ్రీహరి గారు బీసీ వర్గానికి సంబంధించినోడు అవుతాడు తప్ప ఎస్సీ వర్గానికి సంబంధించినోడు కాదు. ఆయన బైన్లా అని చెప్పుకుంటుండట. బైన్లో కూడా ఈ మధ్య కాలంలో హర్షం వ్యక్తం చేస్తూ ఉంటే తెలుస్తూ ఉంది. కానీ ఆయన బైన్ల కులానికి సంబంధించినోడు కూడా కాదు. మోత్కుపల్లి మాటల మీద టీఆర్ఎస్ నాయకుడు కన్నె ప్రభాకర్ జవాబిచ్చిండు. చంద్రబాబు దగ్గర బానిసల తిరుగున్న లీడర్లకు ఏం పనిపాటు లేదు, అందుకే నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్నారని అన్నాడు. కడియం శ్రీహరి ఎస్సీ కాకపోతే మరి ఆనాడు చంద్రబాబు నాయుడు ఆయన గదే కోటల మంత్రి పదవి ఎందుకు ఇచ్చిర్రు అని ఒక లా పాయింట్ అందుకున్నాడు. కడియం శ్రీహరి గారి గురించి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. కడియం శ్రీహరి గారు మాదిగ జాతికి సంబంధించినటువంటి వ్యక్తే కాదు అని. అయ్యా తెలుగుదేశం పార్టీ నాయకులారా, కడియం శ్రీహరి గారు చాలా కాలం తెలుగుదేశం పార్టీలనే ఉండు అనేటువంటి విషయాన్ని ఎందుకు మర్చిపోతా ఉన్నారు? ఆయన అదే కులంలో ఉండగానే ఆ కులానికి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పేసే గతంలో మీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గంలోకి వారిని తీసుకున్నటువంటి విషయాన్ని మర్చిపోతా ఉన్నారా? ఆనాడు వారి కులం మీకు గుర్తు రాలేదా? ఆనాడు విమర్శించాలని చెప్పేసి అనిపించలేదా? ప్రభాకర్ సార్ అడిగిన ముచ్చట మోత్కుపల్లి సార్ని అడిగితే ఏమంటున్నాడో ఎరికైనా? శ్రీహరి సారు చంద్రబాబును మిస్గైడ్ చేసిండట, అందుకే తెలియక మంత్రి పదవి ఇచ్చిండట. ఇప్పుడు శ్రీహరి సారు కేసీఆర్ను మిస్గైడ్ చేసిండని అంటున్నాడు. దానికి ప్రభాకర్ సార్ ఏమంటున్నాడో చూడుర్రి. ఇవాళ అరుస్తున్నటువంటి, ఇవాళ మొరుగుతున్నటువంటి మోత్కుపల్లి నరసింహులు గారు మీ జాతిని అడ్డం పెట్టుకొని, ఇవాళ దళిత జాతిని అడ్డం పెట్టుకొని ఓట్లను సంపాదించాలని ప్రయత్నం చేస్తే, తను అధికారంలో ఉండగా దళిత జాతికి ఎప్పుడు కూడా ఏ అభివృద్ధి చేయలేదు అన్నటువంటి ఉద్దేశంతో మదిరలా పోటీ చేస్తే అక్కడ ఉన్నటువంటి 42,000 మంది మాదిగలు ఓడగొట్టిండ్రు అన్నటువంటి విషయం మర్చిపోతా ఉన్నావా? నీకు వచ్చినటువంటి ఓట్లన్నీ నిన్ను మదిరలో మాదిగలు ఏ పద్ధతిలో నీకు బుద్ధి చెప్పిండ్రు అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి మళ్ళీ కులాన్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేయాలని చెప్పేసి ప్రయత్నం చేస్తా ఉన్నావు. కాంగ్రెస్ నాయకులు కూడా దయ్యాలు వేదాలు వల్లించినట్టు మాట్లాడుతున్నారు. గాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసిండ్రో మర్చిపోయిరా అని గప్పుడు ఏం జరిగిందో యాద్ చేసిండు. దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ గారిని, కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఉంటే. సరిగ్గా 6 నెలల కంటే ముందు మీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోవద్దు. మీరు అధికారంలో ఉండగా సాక్షాత్తు హైదరాబాద్కు సంబంధించినటువంటి మంత్రిని శంకర్రావు గారిని బట్టలు వేసుకుంటుంటే వేసుకోకుండా రోడ్డు మీద గుంజుకపోయినటువంటి సంగతి ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోతారా? అగో గట్ల గాళ్ళని ఈళ్ళను గాళ్ళు తిట్టుకుట్లా మస్తు బిజీగా ఉన్నారు లీడర్లు. గీలొల్లి యారదాకా పోతుందో ఏందో చూడాలి మరి. వారిని ఏ పార్టీ భరించలేదు, వేరే పార్టీని వీరు భరించలేరు. అందుకే మేము ఏ పార్టీలోనూ చేరడం లేదు అని కుండబద్దలు కొట్టేశారు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆనం వివేకానంద రెడ్డి. ఛాన్స్ వస్తే చిరంజీవి 150వ సినిమాలో నటిస్తాను అనే కొత్త విషయం తెలిపారు. కడుపు చీచుకుంటే కాళ్ళ మీద పడుతుందంటారే, అట్టగే ఉందండి ఏపీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. బెల్లం ఎక్కడుంటే ఈగలు అక్కడ వాళ్తాయి కదా, అదే సూత్రం రాజకీయాల్లోనూ వర్తిస్తుందని కొంతమందిని చూస్తే అర్థమైపోతుంది. ఆ సూత్రం ప్రకారం కొందరు కాంగ్రెస్ నాయకులు
తెలుగుదేశం పార్టీలోకి జంప్ అయిపోయారు. ఇన్నాళ్ళు తిట్టిన నోటితోనే చంద్రబాబు నాయుడిని ఇంద్రుడు చంద్రుడు అని ఏమాత్రం మొహమాటం లేకుండా పొగిడేస్తున్నారు. అది నోరా తాటిమట్ట అని ప్రజలు అనుకున్నారు, పట్టించుకోలేదు. కొందరు చాలా ముందు చూపుతో ఎన్నికలకు ముందే పచ్చ సొక్కాలు దొడిగేసుకుంటే, ఇంకొందరు ఎన్నికల తర్వాత పార్టీ మారిపోయారు. ఎవరు ఎక్కడికి పోయినా మాలాంటి వారు మాత్రం కాంగ్రెస్ పార్టీలో ఉంటామని కుండ బద్దలు కుట్టేశారు కాంగ్రెస్ నాయకుడు ఆనం వివేకానంద రెడ్డి గారు. ఎందుకండి అంటే, నాలాంటి వాళ్ళు ఏరే పార్టీలో ఉండలేరు, వాళ్ళ పద్ధతులు మా ఒంటికి సరిపడవని చెప్పారు. మా మైండ్ అలా సెట్ అయిపోయింది అన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో మేము పార్టీ మారేది లేదు. మా మైండ్ సెట్, మా యొక్క పూర్వ అనుభవాలు అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటాయే తప్ప ఈ మతతత్వ పార్టీలకో స్థానిక పార్టీలకో మేము సూట్ అవ్వం. వర్ నాట్ సూటబుల్ ఫర్ దోస్ పార్టీస్. అందుకని మేము కాంగ్రెస్లో ఉండడమే మాకు శ్రేయస్కరం, మమ్మల్ని చేర్చుకోపోవడం వాళ్ళకి శ్రేయస్కరం. ఎందుకంటే వాళ్ళ డిసిప్లిన్కి మేము తట్టుకోలేము, వాళ్ళ ఏకనాయకత్వానికి మేము అంగీకరించలేము. మేమెప్పుడు స్వతంత్రంగా జీవించేటటువంటి వ్యక్తులం. సినిమాలు రాజకీయాలు కలిసిపోయే చాలా రోజులైంది. ఎవరు నటులో ఎవరు నాయకులో తెలియకుండా పోయింది. అటు నుంచి ఇటు వస్తున్నారు, ఇటు నుంచి అటు వెళ్తున్నారు. ఆనంగోరికి కూడా సినిమా ఛాన్స్ వచ్చిందంట. అది కూడా అల్లాటప్ప సినిమా కాదని బాబు, మెగాస్టార్ చిరంజీవి గారి 150 సినిమాలు నటించే ఛాన్స్ వచ్చిందట. మరి ఆనంగోరు ఆ సినిమాలో నటిస్తున్నారా, ఆయనకి ఇంట్రెస్ట్ ఉందా, ఇదే విషయం అడిగితే ఆనంగోరు ఏం చెప్పారో మీరే చూడండి. సార్ అది అప్పుడెప్పుడో అడిగాడు ఆయన, చేస్తావా అన్నాడు, చేస్తాను అన్నా. అవకాశం ఉండి మంచి క్యారెక్టర్ నాకు సరిపడా ఉంటే వారే నన్ను పిలిచి ఇస్తారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రకరకాల వేషాలు వేస్తూ చాలా చక్కగా నటించేవారు ఆనంగోరు. ఆయన బయటకు వస్తే ఫుల్ ఎంటర్టైన్మెంటే. ఇప్పుడు సినిమాల్లోకి వెళ్తే తన నటనతో ఇరకదీసేస్తాడు, అందులో డౌటే లేదు. ఇవి వాళ్ళ ఆవకాయ బిర్యానీ విశేషాలు. స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.